హలో, గుడ్ మార్నింగ్. బిఏ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. థర్డ్ సెమ్‌లో ఈరోజు మనము ఈ యూరోపియన్‌లో ఉన్నటువంటి వాళ్ళు మన యొక్క భారతదేశానికి రావడం అన్నటువంటిది జరిగింది. యూరోపియన్‌లు భారతదేశంలోకి మరి రావడానికి గల కారణాలేంటి? మరి ఈ యొక్క యూరప్ ఖండం నుంచి మన యొక్క భారతదేశానికి వచ్చినటువంటి మరి వివిధ దేశాల వాళ్ళు మన యొక్క భారతదేశంలో ఎలాంటి మరి వ్యాపార మరి అభివృద్ధి అనేటువంటిది గానీ, లేకుంటే వ్యాపారానికి సంబంధించినటువంటిది గానీ, రాజకీయానికి సంబంధించినటువంటి విషయాలు గానీ, ఎలా వాళ్ళు మరి శక్తిని పుంజుకున్నారు? ఏ విధంగా మన యొక్క భారతదేశంలో వారి యొక్క కార్యకలాపాలు జరపవలసొచ్చింది అన్నటువంటి విషయాలు మనం ఈరోజు టాపిక్‌లో మరి తెలుసుకోవడం అన్నటువంటిది చేద్దాం. అయితే ఇక్కడ అంతకంటే ముందు మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఇక్కడ 1453వ సంవత్సరం. మరి ఈ సంవత్సరంలో క్రీశకం 1453 సంవత్సరంలో మరి ఒట్టోమన్ సామ్రాజ్య అధినేత అయినటువంటి మహమ్మద్ సెకండ్ అన్నటువంటి అతడు ఈ కాన్స్టాంటినోపుల్ అన్నటువంటి ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం అన్నటువంటి జరిగింది. దాంతో మరి ఆసియా, ఐరోపా మరి చాలా మరి ఖండాలకు సంబంధించినటువంటి వాళ్ళు భారతదేశంతో జరిపేటటువంటి మరి వ్యాపారం అన్నటువంటిది ఏదైతే ఉందో అది మరి భూమార్గం అన్నటువంటిది పూర్తిగా మరి లేకుండా పోయింది. అంటే భూమార్గం గుండా భారతదేశంలోకి వీళ్ళందరూ కూడా మొదటి నుంచి కూడా వ్యాపారం చేస్తూ మరి చక్కటి ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నటువంటి వీళ్ళ యొక్క మరి సమయంలో మరి ఇక్కడ మరి ఒట్టోమన్ సామ్రాజ్య అధినేత అయినటువంటి ఈ యొక్క మహమ్మద్ సెకండ్ అన్నటువంటి అతడు ఈ కాన్స్టాంటినోపుల్ని ఆక్రమించడంతో మరి వాళ్ళు వ్యాపారం చేయడం అన్నటువంటిది మరి ఇబ్బందికరంగా మారిపోయింది. అయితే మన యొక్క భారతదేశానికి మరి 14-15 శతాబ్దం నుంచే మరి వివిధ మరి దేశాల వాళ్ళు మన దేశానికి రావడం అన్నటువంటి జరుగుతూ వచ్చింది. ఆ విధంగా పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు అన్నటువంటిది మరి రావడం అన్నటువంటిది చేశారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి మొదట పోర్చుగీస్ వారు మరి ఏ విధంగా వాళ్ళు మన భారతదేశంలోకి మరి అడుగుపెట్టారు, ఏం చేశారు అన్నటువంటి విషయం మనం చూడడం అన్నటువంటిది చేద్దాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే భారతదేశానికి ప్రత్యక్షంగా సముద్ర మార్గాన్ని మరి మొదట కనుగొన్నది ఎవరు అంటే ఈ పోర్చుగీస్ వాసులే అని చెప్పేసి చెప్పొచ్చు. మరి ఈ విధంగా మనం చూసినట్లయితే మరి పోర్చుగీసు నావికుడైనటువంటి వాస్కో డి గామా మరి క్రీస్తకం 1498వ సంవత్సరం మే 28న అతడు నైరుతి భారతదేశంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సముద్ర ఓడరేవు వద్ద కాల్కట్ వద్దకు మరి చేరుకొని జుమరన్ రాజు మరి స్థానిక పాలన మరి అతన్ని స్వీకరించి మరి అతనికి కొన్ని అధికారాలు కూడా ఇవ్వడం అనేటువంటిది చేసింది. అయితే ఈ పరిణామంలో మరి ఇక్కడ అతడు 3 నెలల పాటు మన యొక్క భారతదేశంలో మరి వాస్కో డి గామా మరి గడపడం, ఆ తర్వాత వాస్కో డి గామా తన యొక్క దేశానికి వెళుతూ మరి కొన్ని సరుకులు కూడా తీసుకువెళ్ళడం అన్నటువంటిది చేశాడు. ఆ విధంగా మరి మన భారతదేశంలో ఉన్నటువంటి సరుకులు వారి యొక్క దేశానికి తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ మరి అతని ప్రయాణ ఖర్చులు ఇతరత్ర అన్నీ కూడా తీసివేస్తే 60% అతనికి ఎక్కువ లాభం రావడం జరిగింది. అంటే వాళ్ళకి అప్పుడు అర్థమైపోయింది. అంటే ఏంటి, భారతదేశంలో ఉన్నటువంటి సంపద అన్నటువంటిది అపారమైనది, అధిక ధరలు వస్తాయి, ఆదాయం ఎక్కువ వస్తుంది అన్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎలాగైనా భారతదేశంతో మరి వ్యాపార సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి, ఆ విధంగా భారతదేశాన్ని మరి మనం వ్యాపార అభివృద్ధిలో మనం ప్రగతి సాధించాలి అనేటువంటి ఆలోచన అప్పటి నుంచి వాళ్ళకి కలగడం అన్నటువంటి జరిగింది. అట్లాగా మరి ఇక్కడ పోర్చుగల్ వాళ్ళు మరి త్వరగా భారతదేశానికి మరి వ్యాపార మరి మార్గాలు కనుగొనాలి అనేటువంటి ఉద్దేశంతో త్వరగా మళ్ళీ వాస్కో డి గామా క్రీస్తకం 1501వ సంవత్సరంలో ఏం చేశాడంటే రెండోసారి మళ్ళీ భారతదేశానికి తిరిగి రావడం అన్నటువంటిది చేశాడు. అట్లాగా మరి ఇతను కన్మన్నూరు వద్ద ఒక వాణిజ్య కర్మాగారాన్ని కూడా ఆ సమయంలో అతడు
మరి స్థాపించడం అన్నటువంటిది కూడా చేయడం అన్నటువంటిది జరిగింది. ఇలాగా ఒక పునాది అన్నటువంటిది మరి పోర్చుగీస్ వారు మరి వాస్కో డి గామా ద్వారా మరి మొట్టమొదటిసారిగా ఈ కన్మనూరు అనేటువంటి ప్రాంతంలో మరి ఒక కర్మాగారాన్ని ఏర్పాటు చేయించి వ్యాపార సంబంధాలు అన్నటువంటిది వాళ్ళు కొనసాగించడం అన్నటువంటిది చేయడం అన్నటువంటిది చేస్తూ రావడం అన్నటువంటిది మొదలుపెట్టారని చెప్పొచ్చు. ఈ విధంగా మరి కాలికట్, మరి కన్మనూర్ మరియు కొచ్చిన్ మరి భారతదేశంలో మరి ముఖ్యమైనటువంటి ఈ యొక్క పోర్చుగీస్ వ్యాపార కేంద్రాలుగా ఇవి మరి వెలువడడం అన్నటువంటిది జరిగింది అని చెప్పొచ్చు. అంటే రెండవసారి వాస్కో డి గామా భారతదేశానికి వచ్చినప్పుడు 1501లో మరి అతడు కన్ననూరు అనేటువంటి ప్రాంతం దగ్గర ఒక కర్మాగారాన్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత కాలికట్టు, కన్వనూర్, కొచ్చిన్ ఇలాంటి ప్రాంతాల్లో మరి వ్యాపార సత్సంబంధాలు కలిగినటువంటి వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసి మరి వ్యాపారాన్ని పెంపొందింప చేసుకోవటకు మరి ఇక్కడ ఒక మార్గం, ఒక సుగమం అయింది అని చెప్పొచ్చు. మరి ఈ విధంగా వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు వ్యాపారంలో మరి పెరుగుదల అన్నటువంటిది జరుగుతూ వచ్చింది అని చెప్పొచ్చు. అయితే ఈ విషయంలో మరి పోర్చుగీస్ మరియు స్థానిక రాజు అయినటువంటి జోమరిన్ మధ్య ఒక శత్రుత్వం కూడా పెరిగిపోయింది. అంటే వీళ్ళు భారతదేశానికి వచ్చి భారతదేశంలో మరి వ్యాపారం అనేటువంటిది ఏర్పాటు చేసుకొని వాళ్ళు డెవలప్ అవుతున్నారు అన్నటువంటి ఒక ఈర్ష్య ద్వేషం అన్నటువంటిది మొదలయ్యి ఇక్కడ మరి ఇక్కడ ఉన్నటువంటి జామెరిన్ తర్వాత మరి పోర్చుగీస్ వారికి ఒక ఒక యుద్ధ వాతావరణం అన్నటువంటిది ఏర్పాటు అన్నట్టు జరిగింది. మరి అది అంతా కూడా ఏంటంటే చివరికి అది చిలికి గానివాలగా మారినట్టు ఇది యుద్ధానికి దారి తీసింది అని చెప్పొచ్చు. ఆ విధంగా మరి ఇక్కడ యుద్ధం అనేటువంటిది ఇద్దరి మధ్యలో మరి చివరికి జరగడం వల్ల ఈ జామెరిన్ ఏం చేశారంటే మరి ఈ యుద్ధంలో పోర్చుగీస్ వారితో ఓడిపోవడం అనేది కూడా జరిగిపోయింది. అయితే ఈ జామెరిన్ ఓడిపోవడంతో మరి ఇక్కడ ఈ పోర్చుగీస్ వారి యొక్క ఆధిపత్యం పెరిగిపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజు ఓడిపోయాడు. మరి వారి యొక్క కార్యకలాపాలు ఇంకా మరి ఉధృతం చేసుకోవడానికి, వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి మరి ఎట్లాంటి మరి వాళ్లకు అడ్డు లేకుండా పోయింది. దాంతో వాళ్ళు ఇంకా ఎక్కువ వ్యాపారం చేయడానికి మరి సన్నాహాలు చేయడం, వ్యాపారం అన్నట్టు చేసుకోవడం, బాగా డెవలప్ కావడం ఇదంతా కూడా మన యొక్క భారతదేశంలో పోర్చుగీస్ వాళ్ళు చేయడం అనేటువంటి జరిగింది. మరి ఈ విధమైనటువంటి మరి పరిణామాలు చోటు చేసుకొని క్రీస్తకం 1505 సంవత్సరంలో మళ్ళీ ఏంటంటే ఫ్రాన్సిస్కో డి ఆల్మైడా భారతదేశంలో మొదటి మరి పోర్చుగీస్ గవర్నర్గా నియమించడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ చూడండి, ఒకటి మనం గమనించాలి, వాళ్ళు వ్యాపార నిమిత్తమై మన భారతదేశానికి వచ్చి అయ్యా అబ్బా అని చెప్పేసి అడుక్కొని వ్యాపారం అనేటువంటిది కేంద్రాలుగా ఏర్పాటు చేసుకొని మరి ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి మరి స్థానిక రాజు జామెరిన్తో యుద్ధం చేసి మరి ఆ యుద్ధంలో అతను ఓడించి మరి ఇంకా ఆధిపత్యం సంపాదించి మరి వ్యాపార అభివృద్ధి చేసుకోవడమే కాకుండా మరి వారి దేశానికి సంబంధించినటువంటి ఈ ప్రిన్స్ కోడి ఆల్మైడా అన్నటువంటి అతన్ని మన యొక్క భారతదేశంలో మరి గవర్నర్గా నియమించే వరకు వచ్చారంటే వాళ్ళు మరి ఇక్కడ వ్యాపారమే కాకుండా రాజకీయంగా మన భారతదేశంలో ఎదగడం అన్నటువంటిది మరి చేశారు అని చెప్పొచ్చు. అంటే ఈ విధంగా చూసినట్లయితే పోర్చుగీస్ వాళ్ళు మరి భారతదేశంలో వ్యాపార పరంగా రాజకీయ పరమైనటువంటి మరి అభివృద్ధి అనేటువంటి జరుగుతూ వచ్చింది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా 1505 సంవత్సరం క్రీస్తకం 1505 సంవత్సరంలో ఫ్రాన్సిస్కో డి ఆల్మైడా అన్నటువంటి అతడు మరి మొదటి గవర్నర్గా భారతదేశంలో మరి ఇతడు పోర్చుగీస్ గవర్నర్గా మరి నియమించడం జరిగింది. మరి ఇక్కడ హిందూ మహాసముద్రాన్ని నియంత్రించడంలో మరి అతని యొక్క మరి విధానం, పద్ధతి ఏదైతే ఉందో అతని యొక్క చేతిలో అది కేంద్రీకృతమై ఉండి మరి అతని యొక్క సలహా మేరకు బ్లూ వాటర్ పాలసీ అన్నటువంటి దాన్ని మరి అవలంబించమన్నటువంటి చేశారు.
క్రీస్తకం 1509 సంవత్సరంలో ఆల్మైడాను గవర్నర్‌గా నియమించిన ఆల్ఫ్రెడో అల్బుకెర్కి క్రీస్తకం 1510 సంవత్సరంలో బీజాపూర్ సుల్తాన్ నుండి ఏం చేశారంటే గోవాను వీళ్ళు స్వాధీనపరచుకోవడం అనేటువంటిది కూడా చేశారు. అంటే బీజాపూర్ సుల్తాన్ యొక్క ఆధీనంలో ఉన్నటువంటి గోవాను కూడా వీళ్ళు స్వాధీనం చేసుకోవడం అన్నటువంటిది జరిగింది. ఈ విధంగా క్రీస్తకం 1510 వచ్చేసరికి గోవా వీరి యొక్క ఆధీనంలోకి రావడం అనేటువంటిది కూడా జరిగిపోయింది. అంటే ఈ విధంగా మనం చూసినట్లయితే మరి వీళ్ళు వ్యాపారంగా అభివృద్ధి చెందుతున్నారు, రాజకీయంగా అభివృద్ధి చెందుతున్నారు. మరి ఆ విధమైనటువంటి డెవలప్మెంట్ అన్నటువంటిది పోర్చుగీస్ వారు మన యొక్క భారతదేశంలో మరి స్వాధీనం చేసుకోవడం, వ్యాపార అభివృద్ధి చేసుకోవడం అన్నటువంటి జరుగుతూ వస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే భారతదేశంలో పోర్చుగీస్ వారి యొక్క శక్తి సామర్థ్యాలు దినదినాభివృద్ధి జరుగుతూ ఉన్నాయి అన్నటువంటి విషయం మనం తెలుసుకోవాలి. అయితే మరి వీరి యొక్క స్థావరాలు మరి గోవా కేంద్రంలో ఒక ప్రధానమైనటువంటి కేంద్ర స్థావరంగా గోవాలో వీళ్ళు ఏర్పాటు చేసుకొని వ్యాపార అభివృద్ధి అనేటువంటిది మరి జరపడం అనేటువంటి జరిగింది అని చెప్పేసి చెప్పాలి. అంటే అంతకుముందు మరి ఏదో కొన్ని ప్రాంతాలు మరి వ్యాపారం చేసుకోవడం, మరి వ్యాపార స్థావరాలకు ఏర్పాటు చేసుకోవడం చేశారు. కానీ మరి వ్యాపార ప్రధాన కేంద్రంగా మరి బీజాపూర్ సుల్తాన్ నుంచి వీళ్ళు స్వాధీనం చేసుకున్న తర్వాత గోవాని, ఆ తర్వాత దాన్ని ఏం చేశారంటే వ్యాపార ప్రధాన కేంద్రంగా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం పోర్చుగీస్ వాళ్ళు జరిగిందని చెప్పేసి చెప్పొచ్చు. అట్లా రాజకీయంగా, వ్యాపారంగా వీళ్ళు పెరుగుదల, అభివృద్ధి అన్నటువంటి జరుగుతూ వచ్చిందని చెప్పి చెప్పాలి. ఈ విధంగా 16వ శతాబ్దం వచ్చేసరికి మరి పోర్చుగీస్ వారు మరి డయ్యూ డామన్, మరి గోవా, మరి సట్లైట్ ఇట్లాంటి ప్రాంతాలన్నీ కూడా మరి వీళ్ళు మరి ఆక్రమించి భారతదేశంలో ఒక విస్తారమైనటువంటి మరి అధికారాన్ని మరి స్వాధీనం చేసుకోవడం అనేటువంటి జరిగింది అని చెప్పేసి చెప్పవచ్చు. ఈ విధంగా మరి ఒక శతాబ్దం పాటు మరి వీళ్ళు భారతదేశంలో మరి రాజకీయంగా, వ్యాపారంగా మరి ఎదిగిన తర్వాత వీళ్ళు తిరోగమనం అనేటువంటిది మళ్ళీ స్టార్ట్ అయింది అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే పోర్చుగీస్ వాళ్ళు అంతవరకు బాగానే ఉన్నారు, ఒక శతాబ్దం వరకు బాగానే వ్యాపారం చేసుకున్నారు, మరి అనేక ప్రాంతాలు జయించారు, అనేక యుద్ధాలు చేశారు, మరి వారి యొక్క ఆధిపత్యం సంపాదించుకున్నారు. ఆ విధంగా రాజకీయంగా, వ్యాపారంగా అభివృద్ధి చెందిన తర్వాత మళ్ళీ వీరు డౌన్ అవ్వకుండా వచ్చారు. అయితే ఏ విధంగా పోర్చుగీస్ వారి మరి పతనమైంది, మరి ఏ విధంగా క్షీణత జరిగింది అన్నటువంటి విషయం మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ఐరోపా నుండి వచ్చినటువంటి మరి కొత్త ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాణిజ్య పరంగా వీరికి పోటీ అనేటువంటిది ఎప్పుడైతే మొదలైందో అప్పుడు వాళ్ళ చేతుల్లో వీళ్ళు మరి పతనమవుతూ వస్తూ మరి పూర్తిగా క్షీణించడం జరిగింది అని చెప్పొచ్చు. ఏ విధంగా వీళ్ళు క్షీణించారు అన్నటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ మరి వాణిజ్య వర్గాలుగా మరి ఐరోపా నుంచి వచ్చినటువంటి మరి దేశాలతో మరి వీళ్ళు పోటీ పడడం అనేటువంటిది ఎప్పుడైతే జరిగిందో అప్పుడే వీరి యొక్క పతనం అనేటువంటిది స్టార్ట్ అయింది అని చెప్పేసి చెప్పవచ్చు. ఆ విధంగా మరి ప్రత్యర్థి యొక్క వర్తక సంఘాల మధ్య పోరాటాలు అనేటువంటిది జరుగుతూ రావడం, మరి దీనిలో మరి పోర్చుగీస్ మరి మరింత శక్తివంతమై ఉత్సాహవంతంగా మరి ఉండడం అనేటువంటిది చేసినప్పటికీ అది తర్వాత కాలంలో వాళ్ళ చేతుల్లో ఓడిపోవడం అనేటువంటిది జరుగుతూ వచ్చి మరి 16వ శతాబ్దం వచ్చేసరికి మరి క్షీణించింది అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ విధంగా మనం చూసినట్లయితే మరి ఇక్కడ మరి వీరి యొక్క మరి కాలంలో భారతదేశంలో వీళ్ళు వచ్చిన తర్వాత మరి ఎలాంటి మరి వ్యాపార అభివృద్ధి జరిగింది, ఎలాంటి మరి రాజకీయ అభివృద్ధి జరిగింది, ఆ చివరికి ఏం జరిగింది అన్నటువంటి విషయాలు మనం వీళ్ళు భారతదేశంలోకి ఎంటర్ అయినటువంటి పోర్చుగీస్ వారి యొక్క రాక తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అన్నటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకోవడం అనేటువంటి చేసాం. అయితే తర్వాత మరి ఈ బ్రిటిష్ వాళ్ళు మరి రావడం అన్నటువంటిది ఏ విధంగా జరిగింది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అన్నటువంటి విషయాలు మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ భారతదేశంలోకి బ్రిటిష్ వాళ్ళు ఎలా ఎంటర్ అయ్యారు, మరి అదేవిధంగా పశ్చిమ మరియు దక్షిణ ప్రాంతాల్లో ఏ విధంగా వీరి యొక్క
కార్యకలాపాలు అనేటువంటివి విస్తరించబడ్డాయి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు పరిశీలన చేయాలి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి బ్రిటిష్ వారు మరి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నటువంటి దాన్ని మరి స్థాపన మరి పోర్చుగీసు వ్యాపారులు అనేటువంటి వాళ్ళు తమ యొక్క సరుకులను భారతదేశంలో విక్రయించడం అనేటువంటిది చేయడం అనేటువంటి మొదలుపెట్టిన తర్వాత మరి వాళ్ళందరూ కూడా అపారమైనటువంటి లాభాలు ఆర్జిస్తున్నారన్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు కూడా మనం కూడా వాళ్ళలాగా బ్రిటిష్ వాళ్ళు మనం ఏం చేయాలి, మరి భారతదేశంలోకి వెళ్ళి పోర్చుగీస్ వారిలాగా వ్యాపారం అనేటువంటి కొనసాగించి మనం కూడా లాభాలు పొందాలి అనేటువంటి ఒక అత్యాశ అనేటువంటి బ్రిటిష్ వారికి కలిగింది అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఒక రకంగా చూసినట్లయితే వీళ్ళు ఒక మార్గదర్శకంగా చెప్పొచ్చు ఎవరు, ఈ యొక్క పోర్చుగీస్ వాళ్ళు. ఎందుకంటే మొదట వచ్చింది ఇక్కడ పోర్చుగీస్ వాళ్ళు. మరి మొదట పోర్చుగీస్ వాళ్ళు వచ్చి మరి నౌకాయానాన్ని మరి వాళ్ళు మరి నౌక ద్వారా మరి సముద్ర మార్గాన్ని కనుగొంటూ మరి ఆ విధంగా మరి మన యొక్క భారతదేశంలోకి ఎంటర్ అయ్యి మరి వ్యాపార పరంగా రాజకీయ పరంగా ఎదుగుతున్నటువంటి విషయాలు గమనించినటువంటి బ్రిటిష్ వాళ్ళు మనం కూడా వాళ్ళలాగా మరి ఆర్థికంగా వ్యాపార పరంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక ఆశతో దురుద్దేశంతో వాళ్ళు కూడా మనకు భారతదేశంలోకి అడుగు పెట్టడం అనేటువంటి జరిగింది అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి అపారమైనటువంటి లాభాలు ఆర్జిస్తున్నటువంటి ఈ యొక్క పోర్చుగీస్ వారిని చూసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మరి వారి యొక్క మరి సంపద అంతా కూడా చూసి, వారి యొక్క లాభాలన్నీ కూడా చూసి, వారి యొక్క ఆ రాజకీయ మరి విస్తరణ అభివృద్ధి అన్నటువంటిది కూడా విని వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడికి రావడం అనేటువంటి జరిగింది. అంటే ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారంటే వారి యొక్క వ్యాపారుల యొక్క బృందమైనటువంటి మర్చెంట్ అడ్వెంచర్స్ అన్నటువంటి వాళ్ళని క్రీస్తకం 1599 సంవత్సరంలో మరి ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నటువంటిది మరి మన యొక్క భారతదేశంలో స్థాపించడం అనే దాని గురించి వాళ్ళని పంపించడం చేశారు. ఇప్పుడు క్రీస్తకం 1599లో మర్చెంట్ అడ్వెంచర్స్ అన్నటువంటి వాళ్ళని ఒక బృందాన్ని మనకు భారతదేశంలోకి పంపించి ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నటువంటి దాన్ని మరి స్థాపించండి అని చెప్పేసి వాళ్ళని ఇక్కడికి పంపించడం అనేది చేసింది. అయితే మరి క్రీస్తకం డిసెంబర్ 31, 1600 సంవత్సరంలో క్వీన్ ఎలిజబెత్ I నుండి కంపెనీ రాయల్ చార్టర్ అన్నటువంటిది లభించి మరి క్వీన్ ఈస్ట్ ఇండియా కంపెనీలో మరి ఆమె కూడా ఒక భాగస్థురాలుగా వాటాదారుగా మరి చేయడం అన్నటువంటి జరిగింది అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే ఇక్కడ భారతదేశంలో పెట్టుబడులు పెట్టే దాంట్లో ఈస్ట్ ఇండియా కంపెనీలో మరి ఎలిజబెత్ I మరి పార్ట్నర్షిప్గా ఉండడం అన్నట్టు జరిగింది. ఆ విధంగా మరి క్రీస్తకం 1599 సంవత్సరంలో ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారంటే మన యొక్క భారతదేశానికి ఒక గ్రూప్ను పంపారు, ఒక బృందాన్ని పంపారు. వాళ్ళు ఎవరంటే మర్చెంట్ అడ్వెంచర్స్ అని. ఈ మర్చెంట్ అడ్వెంచర్స్ అనే వాళ్ళని పంపించేసి ఇక్కడ మరి భారతదేశంలో అపారమైనటువంటి సంపదలు ఉన్నాయి, వ్యాపారం చేసుకోవచ్చు, రాజకీయంగా ఎదగవచ్చు, అన్ని రకాలుగా మనం అక్కడ బాగుంటుంది. అంతకంటే ముందు వెళ్ళినటువంటి పోర్చుగీస్ వాళ్ళు చాలా చక్కగా వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా ఎదిగారు. మనం కూడా మరి అక్కడికి వెళ్ళి అంతకంటే ఎక్కువగా మనం మరి ఆర్థిక రాజకీయ పరిణామాలు మరి చోటు చేసుకునే విధంగా అక్కడ మన యొక్క కార్యకలాపాలు నిర్వహించాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి రావడం అన్నట్టు జరిగాయి. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మరి డిసెంబర్ 31, 1600 సంవత్సరంలో మరి క్వీన్ ఎలిజబెత్ I మరి ఆమె ద్వారా మరి కంపెనీకి రాయల్ చార్టర్ అన్నటువంటిది ఒకటి లభించి మరి క్వీన్ ఈస్ట్ ఇండియా మరి కంపెనీలో వాటాదారుగా చేస్తూ మరి ఇక్కడ వ్యాపారం కార్యకలాపాలు ఈస్ట్ ఇండియా కంపెనీస్ అన్నటువంటి ఏర్పాటు చేసుకోవడం అన్నటువంటి జరిగిందని చెప్పేసి చెప్పొచ్చు. ఆ విధంగా పశ్చిమ మరియు దక్షిణ ప్రాంతాల్లో మొదట వీళ్ళు ఏంటంటే వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం అన్నటువంటిది మొదలు పెట్టారు అని చెప్పేసి చెప్పొచ్చు. ఆ విధంగా చూసినట్లయితే క్రీస్తకం 1608 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ
కెప్టెన్ విలియం యాక్సిన్ని మొఘల్ చక్రవర్తి అయినటువంటి జహాంగీర్ కోర్టుకు రాజ్య పోషణ కొరకు మరి ఒక అతన్ని దూతగా పంపించమన్నటువంటి చేసింది. అంటే రాజ్య పోషణ కొరకు మరి 1608 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మరి కెప్టెన్ విలియం యాక్సిన్ అన్నటువంటి అతన్ని మొఘల్ చక్రవర్తిగా అప్పుడు పరిపాలన చేసినటువంటి జహాంగీర్ దగ్గరికి పంపించడం చేశారు. మరి పంపించిన తర్వాత మరి భారతదేశం యొక్క పశ్చిమ తీరంలో వివిధ ప్రదేశాల్లో కంపెనీ యొక్క మరి కర్మాగారాలు స్థాపించుకోవడానికి ఈ రాయల్ వారికి పర్మిట్ పొందడం అన్నటువంటిది చేశారు. ఆ విధంగా వాళ్ళు ఏం చేశారంటే జహాంగీర్ యొక్క అనుమతితో మరి పశ్చిమ తీర ప్రాంతాల్లో మరి అనేక మరి కర్మాగారాలు ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళు అనుమతి అయినటువంటిది మొఘల్ చక్రవర్తి చేత పొందడం అనేటువంటిది చేశారు. అంటే ఎవరు ఇచ్చారు వీళ్ళకి పర్మిషను అంటే అప్పుడు మొఘల్ చక్రవర్తిగా పరిపాలన చేస్తున్నటువంటి మరి జహాంగీర్ యొక్క పరిపాలన కాలంలో వీళ్లకు మరి ఒక పర్మిషన్ అన్నటువంటిది ఈ రాయల్ కంపెనీకి లభించింది అనమాట. ఆ విధంగా వాళ్ళు ఏం చేశారంటే ఇంగ్లీష్ వాళ్ళు పశ్చిమ తీర ప్రాంతాల్లో వాళ్ళు అనేక మరి ఫ్యాక్టరీస్ అనేటువంటివి నిర్మాణం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా వాళ్ళు విజయవంతంగా ఏం చేశారు మరి భారతదేశంలో పశ్చిమ తీరంలో అనేక మరి కర్మాగారాలు ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. అయితే క్రీస్తకం 1615 సంవత్సరంలో సర్ థామస్ రోన్ ఇంగ్లాండ్ చక్రవర్తి మరి జేమ్స్ ఏం చేశారంటే జహాంగీర్ దగ్గరికి మళ్ళీ పంపించడం చేశాడు. అంటే ఇక్కడ మరి ఇంగ్లాండ్ చక్రవర్తి ఉన్నటువంటి ఇంగ్లాండ్ చక్రవర్తిగా ఉన్నటువంటి జేమ్స్ వన్ ఏం చేశాడు తిరిగి మరి థామస్ రో అన్నటువంటి అతన్ని జహాంగీర్ దగ్గరికి మళ్ళీ ఇంకోసారి పంపించడం చేశాడు. దానివల్ల ఏంటంటే కంపెనీకి మరింత మరి రాయితీ ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేయమని చెప్పడం అన్నటువంటి జరిగింది. ఆ విధంగా మరి విజ్ఞప్తి చేయడంతో మరి దౌత్యవేత్త మరియు మొఘల్ మరి భూభాగంలో మొత్తంలో వ్యాపారం చేసుకోవడానికి మరి జహాంగీర్ ఏం చేశాడంటే స్వేచ్ఛను ఇస్తూ రాయల్ చార్ట్కు మరి వాళ్ళు పర్మిషన్లు ఇవ్వడం అనేది జరిగింది. ఆ విధంగా వాళ్ళు ఏంటంటే మరి వారి యొక్క పరిపాలన ఎక్కడైతే ఎంతవరకైతే విస్తరించి ఉందో అంటే మొఘల్ చక్రవర్తుల యొక్క పరిపాలన ఎంతవరకైతే వారి భూభాగం ఉందో వాళ్ళకు అధికారం ఉందో ఆ భూభాగం అంతా కూడా మరి ఈ యొక్క రాయల్ చార్టర్ అన్నటువంటి వాళ్ళు మరి అనేక వ్యాపారాలు చేసుకోవచ్చు, తర్వాత కర్మాగారాలు నిర్మాణం చేసుకోవచ్చు అన్నటువంటి ఒక స్వేచ్ఛాపూరితమైనటువంటి పర్మిషన్ అనేటువంటిది వాళ్ళకు లభించడం అనేటువంటి జరిగింది అని చెప్పవచ్చు. ఆ విధంగా మనం చూసినట్లయితే మొదట వీళ్ళు పశ్చిమ భాగంలో ఆ తర్వాత దక్షిణ ప్రాంతంలో అట్లా టోటల్గా మొఘల్ సామ్రాజ్యం ఎక్కడ వరకైతే విస్తరించి ఉందో అక్కడి వరకు వీళ్ళు వ్యాపార మరి కార్యకలాపాలు నిర్వహించుకోవడం అనేటువంటి జరిగింది అని చెప్పేసి చెప్పవచ్చు. మరి ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం మరి దక్షిణ ప్రాంతంలోనే కాకుండా తూర్పున కూడా వీళ్ళు వ్యాపార విస్తరణ అన్నటువంటిది కొనసాగింది అని చెప్పాలి. అంటే తూర్పున మనం చూసినట్లయితే దక్షిణ మరియు పశ్చిమ భారతదేశంలో కర్మాగారాలు స్థాపించిన తర్వాత మరి ఈ సంస్థ తూర్పు భారతదేశం మీద అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే మరి బెంగాల్లో మరి ముఖ్యమైనటువంటి ప్రావిన్స్ మొఘల్ సామ్రాజ్యంపై దృష్టి పెట్టడం అనేటువంటి ప్రారంభించినటువంటి వీళ్ళు మరి క్రీస్తకం 1651 సంవత్సరంలో మరి బెంగాల్ గవర్నర్గా సుజిదౌలా ఇంగ్లీష్ కంపెనీ తన యొక్క వాణిజ్య కార్యకలాపాలను మరి బెంగాల్లో మరి నిర్వహించడానికి అనుమతించడం, అట్లాగే మరి హుగ్లీలో ఒక కర్మాగారం మరి స్థాపించబడడం, అలాగే మరి గోవిందాపూర్, సుతనాటి, కొలకొత్త ఇలాంటి మరి ప్రాంతాల్లో క్రీస్తకం 1698 సంవత్సరంలో ఈ కంపెనీ ఏం చేసిందంటే అక్కడ కూడా మరి కర్మాగారాలు నిర్మించడానికి మరి అక్కడ కొన్ని ప్రాంతాలు మరి అక్కడ కర్మాగారం ఏర్పాటు చేసుకోవడానికి కొన్ని కొనుగోళ్లు చేయడం కూడా చేసింది. అంటే ఈ విధంగా మనం చూసినట్లయితే పెద్ద పెద్ద ప్రాంతాల్లో మరి ముఖ్య కూడల్లో
మరి కావలసినటువంటి మరి వ్యాపార మరి కర్మాగారాలు ఏర్పాటు చేసుకుంటూ మరి పశ్చిమ, దక్షిణ, తూర్పు అన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఏంటంటే మరి వ్యాపార కేంద్రాలు వాళ్ళు ఏర్పాటు చేసుకుంటూ వ్యాపార అభివృద్ధి అనేటువంటిది వాళ్ళు సాధిస్తూ రావడం అనేటువంటిది బ్రిటిష్ వాళ్ళు జరిగింది అని చెప్పేసి చెప్పొచ్చు. ఆ తర్వాత మరి వాళ్ళు చక్కటి అభివృద్ధి సాధించారు అని చెప్పేసి చెప్పొచ్చు. ఆ విధంగా వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు మనకు భారతదేశంలో మరి చక్కటి మరి వాణిజ్యపరమైనటువంటి వ్యాపారాలు కొనసాగించమన్నటువంటి చేశారు అని చెప్పేసి చెప్పాలి. ఆ తర్వాత మరి డచ్ వాళ్ళు కూడా భారతదేశంలోకి రావడం అన్నట్టు మొదలుపెట్టారు. మరి వీళ్ళు ఎట్లా వచ్చారు, వీళ్ళు ఎట్లా వాళ్ళు డెవలప్ అయ్యారు, మరి వీళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండింది, వీరు భారతదేశంలోకి వచ్చి వ్యాపారం అంటే మొదలు పెట్టడం అన్నట్టు జరిగిన తర్వాత అన్నటువంటి విషయాలు మనం పరిశీలన చేసినట్లయితే ఈ డచ్ అన్నటువంటి వాళ్ళు మరి ఇప్పుడు మనం దీన్ని హాలండ్ ప్రజలు మరి అంటే ఇక్కడ ప్రస్తుతం నెదర్లాండ్ అంటాము. అయితే ఈ వీళ్ళు మరి పోర్చుగీసుల యొక్క పక్కన డచ్ వారు భారతదేశంలో అడుగు పెట్టిన తర్వాత అంటే పోర్చుగీసు తర్వాత వీళ్ళందరూ కూడా మరి వచ్చి వ్యాపారం చేస్తున్నటువంటి విషయం గమనించినటువంటి ఒక డచ్ వాళ్ళు కూడా ఏం చేశారంటే భారతదేశంలోకి అందరిలాగా వీళ్ళు కూడా అడుగు పెట్టడం అన్నటువంటి చేశారు. మరి ఈ విధంగా మరి చారిత్రాత్మకమైనటువంటి డచ్ వాళ్ళు మరి సముద్ర వాణిజ్యంలో వీళ్ళు బాగా ఆరితేరినటువంటి వాళ్ళు అనమాట. క్రీస్తకం 1602లో మరి యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండ్స్ అనేటువంటిది ఒక సంఘం అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడు క్రీస్తకం 1602లో యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండ్ అనేటువంటిది ఏర్పాటు కావడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే భారతదేశంతో సహా ఈస్ట్ ఇండియా మరి వ్యాపారం చేయడం అనేటువంటిది మొదలు పెట్టడం, మరి డచ్ మరి ప్రభుత్వానికి మరి అనుమతి లభించడం, ఈ విధంగా వీళ్ళు మరి డచ్ వాళ్ళు మన యొక్క భారతదేశంలో వ్యాపారం అనేటువంటిది బాగా మరి పెంపొందింప చేసుకోవడానికి డెవలప్మెంట్ కావడానికి మరి ఆస్కారం ఏర్పడింది అని చెప్పేసి చెప్పొచ్చు. మరి డచ్ వాళ్ళు మొదట కర్మాగారాన్ని ఆంధ్ర ప్రాంతంలో 1605 సంవత్సరంలో అంటే క్రీస్తకం 1605 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర ప్రాంతంలో వీళ్ళు ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. అయితే మరి ఆ తర్వాత వీళ్ళు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వాణిజ్య కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటూ వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకుంటూ మరి వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతూ రావడం అనేటువంటిది భారతదేశంలో డచ్ వాళ్ళు చేశారని చెప్పేసి చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఇంకో విషయం మనం గమనించాలి, మరి ఇక్కడ వ్యాపార కేంద్రాలు అనేటువంటివి పెద్ద పెద్ద పట్టణాల్లో ముఖ్యంగా కేంద్రాలుగా ఏర్పాటు చేసుకొని వాళ్ళు వ్యాపారం కొరకు వాళ్ళు మరి మంచి అభివృద్ధి సాధించాలని చెప్పొచ్చు. ఆ విధంగా మనం చూసినట్లయితే ఈ డచ్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు మరి 1606 సంవత్సరం వచ్చేసరికి మరి డచ్ సూరత్ తర్వాత బెంగాల్ ఇలాంటి ప్రాంతాల్లో వాళ్ళు వ్యాపార అభివృద్ధి కొరకు మరి 1616 సంవత్సరం వచ్చేసరికి వాళ్ళు మరి వ్యాపార మరి ప్రాంతాలుగా ఎన్నుకొని బెంగాల్ తర్వాత సూరత్ ఇలాంటి ప్రాంతాల్లో వ్యాపార మరి కేంద్రాలు అనేటువంటి ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి జరిగింది అని చెప్పేసి చెప్పచ్చు. మరి అంతేకాకుండా మరి 1627 సంవత్సరంలో ఇవన్నీ కూడా మరి ఏర్పాటైన తర్వాత 1727 వరకు 1616 నుంచి 1627 వరకు మరి డచ్లో కానీ సూరత్లో కానీ మరి ముఖ్యమైనటువంటి కేంద్రాల్లో వీరి యొక్క వ్యాపార కేంద్రాలు కర్మాగారాలు ఏర్పాటు చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ వ్యాపారంలో బాగా ఆర్థికంగా ఎదుగుతూ ఆ తర్వాత 1656 సంవత్సరం వచ్చేసరికి డచ్ వాళ్ళు మరి ఏం చేశారంటే పోర్చుగీస్ నుండి వాళ్ళు సిలోన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. అంటే ఈ విధంగా మనం రాజకీయంగా కూడా వీళ్ళు ఎదిగారు అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే 1656 సంవత్సరంలో డచ్ వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క పోర్చుగీస్ వారి నుంచి సిలోన్ ప్రాంతాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకోవడం చేశారు. తర్వాత 1671 సంవత్సరంలో అంటే క్రీస్తకం 1671 సంవత్సరంలో వాళ్ళు మరి మలబార్ తీర ప్రాంతంలో మరి పోర్చుగీస్ కోటలను కూడా మరి వాళ్ళు ఆక్రమించుకోవడం అనేటువంటిది చేశారు అని చెప్పేసి చెప్పొచ్చు. ఆ విధంగా మరి డచ్ వాళ్ళు క్రమంగా వీళ్ళు మరి మద్రాస్ సమీపంలో ఉన్నటువంటి
నాగపట్నాన్ని కూడా వీళ్ళు ఆక్రమించుకోవడం అనేటువంటిది జరిగింది అని చెప్పేసి చెప్పొచ్చు. ఆ విధంగా వీళ్ళు ఒక శక్తివంతమైనటువంటి మరి వ్యాపారులుగా, రాజకీయవేత్తలుగా మరి భారతదేశంలో అనేక ప్రాంతాలు మరి ఆక్రమించుకుంటూ, అనేక ప్రాంతాల్లో వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటూ, మరి వ్యాపార పరంగా, రాజకీయంగా వీరు డచ్ వాళ్ళు భారతదేశంలో బాగా ఎదిగారు. బాగా వ్యాపారం అనేటువంటిది అభివృద్ధి చెందింది అని చెప్పేసి చెప్పొచ్చు. అట్లాగా వీళ్ళు ఒక శక్తివంతమైనటువంటి మరి వారుగా ఎదగడం అనేటువంటిది భారతదేశంలో జరిగింది అని చెప్పేసి చెప్పొచ్చు. ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో వీరు ఒక స్థావరాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇట్లాగా ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా వాళ్ళు బాగా ఎదిగి, మరి ఎక్కువగా వీళ్ళు వ్యాపారం అనేటువంటిది మరి మిరియాలు, సుగంధ ద్రవ్యాలు, మరి ఇలాంటివి కాకుండా ఇంకా ఎక్కువ మరి బంగారు, వెండి, పగడాలు ఇలాంటివి కూడా వాళ్ళు వ్యాపారంలో వాళ్ళు ఎక్కువగా మరి వ్యాపారం చేయడం అనేటువంటి జరుగుతూ వచ్చిందని చెప్పేసి చెప్పొచ్చు. మరి ఆ విధంగా ఒక గుత్తాధిపత్యంగా వీళ్ళు వ్యాపారం అనేటువంటిది కొనసాగిస్తూ రావడం అనేటువంటిది ఈ యొక్క డచ్ వాళ్ళు చేశారు అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా వీళ్ళు ఒక గుత్తాధిపత్యంగా ఒక విస్తారమైనటువంటి వ్యాపారాన్ని భారతదేశంలో చేస్తూ రావడం వల్ల వీళ్ళు అధికమైనటువంటి లాభార్జన చేసినటువంటి మరి వ్యాపార దేశాల్లో ఇది ముఖ్యమైనటువంటి దేశంగా, మరి ముఖ్యమైనటువంటి రాజ్యంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. మరి డచ్ వాళ్ళ ఒక వర్తకం అన్నటువంటిది మరి ప్రధాన భారతీయ వస్తువులైనటువంటి మరి పత్తి, ఇండిగో, పట్టు, తర్వాత బియ్యం మరియు నల్లమంది ఇలాంటివన్నీ కూడా బాగా వ్యాపారం వీళ్ళు చేశారు. దీంట్లో కూడా బాగా వ్యాపారంగా వాళ్ళు లాభాలు పొందడం అనేది చేశారు. ఇక తర్వాత డచ్ వారి యొక్క మరి నాణ్యాలు అన్నటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఈ డచ్ నాణ్యాలు ఏంటి అన్నటువంటి విషయాన్ని చూసినట్లయితే, మరి డచ్ వారు మన యొక్క భారతదేశంలో ఉన్నప్పుడు మరి ఆ సమయంలో నాణ్యాల తయారీ పైన తమ యొక్క మరి వాటాన్ని ప్రదర్శించి వాళ్ళు నాణ్యాలు తయారు చేయడం కూడా మొదలుపెట్టారన్నమాట. ఆ విధంగా వాణిజ్య అభివృద్ధి అనేటువంటి జరుగుతున్నటువంటి సమయంలో మరి వీళ్ళు కొచ్చిన్, మచిలీపట్నం, నాగపట్నం, పాండిచ్చేరి, మరి అదేవిధంగా పులికాట్ మరి వద్ద వారి యొక్క మింట్లను వాళ్ళు ఏర్పాటు చేయడం అనేటువంటిది చేశారు. ఇంకా పులికాటు వద్ద మరి పుదీనా అనేటువంటి దాని వద్ద మరి వెంకటేశ్వర మరి స్వామి యొక్క, మరి విష్ణు యొక్క స్వామి యొక్క బంగారు పగోడా అన్నటువంటి జారిని కూడా వీళ్ళు జారీ చేయించడం అనేటువంటి చేశారు. ఆ విధంగా డచ్ వారు మరి జారీ చేసినటువంటి నాణ్యాలన్నీ స్థానిక నాణ్యాలుగా రూపొందించబడి అవి చలామణి అయ్యాయి ఆ కాలంలో అక్కడ అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే ఈ విధంగా భారతదేశంలో వాళ్ళు రాజకీయంగా, ఆర్థికంగా మరి నాణ్యాలు మరి ముద్రించే వాళ్ళుగా కూడా వాళ్ళు పేరు సంపాదించుకున్నారు అని చెప్పేసి చెప్పవచ్చు. అయితే చివరికి వీళ్ళు ఏ విధంగా క్షీణించారు, ఏ విధంగా వీళ్ళు పతనమయ్యారు ఈ డచ్ వాళ్ళు అన్నటువంటి విషయం మనం చూసినట్లయితే, ఇక్కడ భారతదేశ ఉపఖండంలో డచ్ వారి యొక్క ఉనికి అనేటువంటిది క్రీస్తకం 1605 నుండి క్రీస్తకం 1825 వరకు కొనసాగింది అని మనం చెప్పుకోవచ్చు. అయితే తూర్పు వాణిజ్యంలో ఈ బ్రిటిష్ వాళ్ళు మరి శక్తి పెరగడం, మరి డచ్ యొక్క వాణిజ్య ప్రయోజనాలు అనేటువంటివి తీవ్రంగా వాళ్ళు వాళ్ళతో సవాలుగా ఎదుర్కోవడం బ్రిటిష్ వాళ్ళతో యొక్క డచ్ వాళ్ళు మరి ఒక నెత్తుటి యుద్ధానికి దారి తీసింది అన్నటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మరి ఇక్కడ వ్యాపారంలో మరి రాజకీయంలో బాగా అభివృద్ధి చెందుతూ విస్తారంగా మరి రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి డచ్ వాళ్ళని మరి అన్ని రకాలుగా వాళ్ళను దిగదార్చాలి, ఓడించాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని ఎదగనీయకుండా వాళ్ళని అడ్డుకుంటూ మరి వాళ్ళు మరి రావడం అనేటువంటి జరిగింది. దానికి వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు మరి నెత్తుటి మరకలు చిందించడానికైనా వాళ్ళు సిద్ధం కావడం జరిగింది. ఆ విధంగా మరి బ్రిటిష్ వాళ్ళు ఒక స్పష్టమైనటువంటి విజేతలుగా వాళ్ళు ఉన్నారనమాట. ఎందుకంటే మొదటి నుంచి కూడా బ్రిటిష్ వాళ్ళు బలవంతులు ఆర్థికంగా, రాజకీయంగా. మరి కాబట్టి వాళ్ళకు కావలసినటువంటి ఆయుధాలు కానీ, ఆర్థికమైనటువంటి బలం కానీ, సైనిక బలం కానీ, అంటే ఆ విధంగా ఏ రకంగా చూసినా కూడా ఆర్థిక, రాజకీయ, సైనిక మరి పరమైనటువంటి బలాలు మొదటి నుంచి కూడా మరి బ్రిటిష్ వారి యొక్క సొత్తుగా ఉంది కాబట్టి
వాళ్ళు ఏ రాజ్యం వాళ్ళు ఎక్కడ వ్యాపారం చేసినా, రాజకీయంగా ఎదుగుదల చేస్తున్నా కూడా వాళ్ళని ఓడించి వారి యొక్క పెత్తనాన్ని సంపాదించుకోవడమే వీరి యొక్క ధ్యేయంగా, లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఒక బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ కూడా భారతదేశంలో డచ్చి వాళ్ళని ఎదగనీయకుండా ఆర్థికంగా, రాజకీయంగా వాళ్ళను మరి పతనం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని చివరికి మరి యుద్ధం అనేది చేసైనా సరే, మరి రక్తపు మరకలు మరి అయినా సరే, మరి రక్తపు దారులు చిందించైనా సరే వాళ్ళని ఓడించాలి అన్నటువంటి ఒక ధ్యేయంతో వీళ్ళు ముందుకు రావడం వల్ల వీళ్ళ యొక్క మరి వ్యాపార పరంగా, మరి ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా వీళ్ళు కొంత డౌన్ అవుతూ మరి పతనం అవుతూ రావడం జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మరి 1623 సంవత్సరంలో అబ్డోనియాలో మరి మనం చూసినట్లయితే మరి కొంతమంది ఆంగ్ల వ్యాపారులను డచ్ వాళ్ళు ఏం చేశారంటే దారుణంగా చంపడం అనేటువంటి జరిగింది. అయితే ఇది తీవ్రంగా పరిగణించినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఒకదాని తర్వాత ఒకరిని అంటే ఒక బలంగా ఎదిగినటువంటి యొక్క డచ్ వాళ్ళని వారి యొక్క ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అంటే వ్యాపార పరమైనటువంటి మరి కేంద్రాలు కానీ లేకుంటే వారి యొక్క కర్మాగారాలు కానీ రాజకీయంగా వారి యొక్క మరి ఆక్రమిత ప్రాంతాలు కానీ ఏవైతే ఉన్నాయో ఒకటి వాళ్ళు ఏం చేశారంటే మరి ఆక్రమించుకుంటూ రావడం అన్నటువంటిది చేశారు. ఆ విధంగా మరి డచ్ వారిని టార్గెట్ చేసి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే వారి యొక్క వ్యాపారం మీద, రాజకీయం మీద దెబ్బతీస్తూ వారి పతనానికి కారణమవుతూ ఇక్కడ వాళ్ళు లేకుండా చేసినటువంటి వాళ్ళు ఎవరు, వారి యొక్క పతనాన్ని మరి కోరుకొని వారి యొక్క పతనం అయ్యే వరకు నిద్రపోయినటువంటి వాళ్ళు ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు అని చెప్పేసి చెప్పవచ్చు. ఆ విధంగా మరి వీరి యొక్క కార్యకలాపాలు భారతదేశంలో జరిగాయన్నటువంటి విషయం మనం చెప్పుకోవడం చేశాం. ఆ తర్వాత భారతదేశంలోకి మరి ఎవరు వచ్చారు అన్నటువంటి విషయం మనం చూసినట్లయితే ఆ తర్వాత భారతదేశంలోకి ఫ్రెంచ్ వారు అనేటువంటి వాళ్ళు రావడం చేశారు. మరి వీళ్ళు ఏ విధంగా మరి ఫ్రెంచ్ వారు మన యొక్క భారతదేశంలో వ్యాపార అభివృద్ధి అనేటువంటిది కొనసాగించారు అన్నటువంటి విషయాలు మనం పరిశీలన చేసినట్లయితే భారతదేశానికి వచ్చినటువంటి చివరి యూరోపియన్ మరి ప్రజలు ఎవరంటే ఫ్రెంచ్ వాళ్ళు అని చెప్పేసి చెప్పాలి. అయితే 1600 అంటే క్రీస్తకం 1664 సంవత్సరంలో ఫ్రెంచ్ మరి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో మరి వ్యాపారం అన్నటువంటిది చేయడానికి కింగ్ లూయిస్ 14 పాలనలో ఇది ఏర్పాటై క్రీస్తకం 1668 సంవత్సరంలో మరి ఫ్రెంచ్ వారి మొదటి కర్మాగారాన్ని మన యొక్క భారతదేశంలోని సూరత్ ప్రాంతంలో ఏర్పాటు చేయించడం అనేటువంటిది జరిగింది అని చెప్పేసి చెప్పవచ్చు. అయితే ఇక్కడ 1669 సంవత్సరంలో అంటే క్రీస్తకం 1669 సంవత్సరంలో మరి మచిలీపట్నం వద్ద మరి మరొక ఫ్రెంచ్ కర్మాగారాన్ని స్థాపించడం, 1673 సంవత్సరంలో బెంగాల్కు చెందినటువంటి మొఘల్ సుబేదార్ ఫ్రెంచి వారికి ఏంటంటే చందనాగోర్ వద్ద టౌన్షిప్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం, ఇదంతా కూడా జరిగింది అని చెప్పేసి చెప్పవచ్చు. ఆ విధంగా వీళ్ళు కూడా ఏంటంటే మరి డచ్ వాళ్ళలాగా, బ్రిటిష్ వాళ్ళలాగా, మరి పోర్చుగీస్ వాళ్ళలాగా వీరు కూడా మనకు భారతదేశంలో అనేక అనుమతులు పొందుతూ అనేక వ్యాపార అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏర్పాటు చేసుకుంటూ వ్యాపార అభివృద్ధి అనేటువంటిది వీరి కాలంలో మరి చేయటం అనేటువంటి మొదలు పెట్టారని చెప్పేసి చెప్పవచ్చు. అలాగా మరి పాండిచ్చేరి మరి ఫ్రెంచ్ మరి వాణిజ్య అభివృద్ధి అనేటువంటిది ఏ విధంగా కొనసాగింది అన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే క్రీస్తకం 1674 సంవత్సరంలో మరి ఫ్రెంచ్ వారు మరి బీజాపూర్ సుల్తాన్ నుండి పాండిచ్చేరి అన్నటువంటి మరి గ్రామాన్ని పొంది ఆ తర్వాత దానిపై మరి అభివృద్ధి నగరాన్ని స్థాపించి మరి వ్యాపారం అన్నటువంటిది ఎక్కువగా చేసుకున్నారు అని చెప్పేసి చెప్పవచ్చు. అయితే భారతదేశంలో ఫ్రెంచ్ యొక్క మరి ప్రధాన కోటగా ఇది మారిపోయి ఈ యొక్క మరి పాండిచ్చేరి అనేటువంటిది కాలక్రమంగా ఇది ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పేసి వాణిజ్య బాస్టియన్లు మరి మహెకరెల్, బాలాసోర్, కాసిం బజార్లో ఇది బాగా వ్యాపారం అనేటువంటిది అభివృద్ధి చెంది మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్రెంచ్ వారి యొక్క మరి వాణిజ్యం అనేటువంటిది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రెంచ్ వారు భారతదేశానికి వచ్చిన తర్వాత మరి క్రీస్తకం 1741 నుంచి
మరి 41 వరకు మనం చూసినట్లయితే మరి వారి యొక్క వ్యాపార అభివృద్ధి అనేటువంటి బాగా కొనసాగింది అని చెప్పేసి చెప్పొచ్చు. తర్వాత బ్రిటిష్ వారి మాదిరిగానే వీళ్ళు కూడా ఫ్రెంచ్ వారి యొక్క లక్ష్యాలు పూర్తిగా ఏంటంటే ఒక వాణిజ్యపరమైనటువంటి ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నటువంటిది క్రీస్తకం 1723లో ఎనం అన్నటువంటిది క్రీస్తకం 1725లో మరి మలబార్ తీరంలో మరి అదేవిధంగా క్రీస్తకం 1739 సంవత్సరంలో మరి కరైక్కల్ అన్నటువంటిది దాని ప్రకారంగా వీళ్ళు ఏంటంటే మరి వ్యాపార పరమైనటువంటి మరి కార్యకలాపాలు అన్నటువంటి ఏర్పాటు చేసుకొని వీళ్ళు కూడా భారతదేశంలో మరి వ్యాపారాన్ని పోర్చుగీస్ వాళ్ళలాగా డచ్ వాళ్ళలాగా బ్రిటిష్ వాళ్ళలాగా వీళ్ళు కూడా మరి వ్యాపారం అనేటువంటిది చేస్తూ రావడం అనేటువంటిది జరిగింది అని చెప్పేసి చెప్పొచ్చు. ఆ విధంగా మనం చూసినట్లయితే భారతదేశంలోకి మరి యూరోపియన్లు ఏ విధంగా వచ్చారు అన్నటువంటి విషయాన్ని బిఎస్ సెకండ్ ఇయర్ వాళ్ళు థర్డ్ సెమ్లో మనం ఇప్పుడు తెలుసుకోవడం అనేటువంటి జరిగింది. అయితే యూరోపియన్లు అన్నటువంటి వాళ్ళు భారతదేశంలోకి మరి రావడం అనేటువంటిది ఎట్లాగా జరిగింది అంటే క్రీస్తకం 1453 సంవత్సరంలో మరి కాన్స్టాంటినోపుల్ని మరి ఆక్రమించుకున్న తర్వాత మహమ్మద్ సెకండ్ అంటే ఒట్టోమన్ సామ్రాజ్యాధినేత అయినటువంటి మహమ్మద్ సెకండ్ మరి కాన్స్టాంటినోపుల్ను మరి ఆక్రమించుకున్న తర్వాత మరి యూరోప్ ఖండం వాళ్ళు ఆసియా ఖండం వాళ్ళు భూమార్గాల ద్వారా వ్యాపారం చేయడం అనేటువంటిది ఇబ్బందికరంగా మారిపోయి వాళ్ళు సముద్ర మార్గాలు ఏర్పాటు చేసుకుంటూ మరి పోర్చుగీస్ వాళ్ళు మొట్టమొదటిసారిగా మన యొక్క భారతదేశానికి మరి కావలసినటువంటి మరి వ్యాపార మరి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు సముద్ర మార్గాలు కనుగొనడం. ఆ విధంగా మరి జామేరిన్ మరి కాలంలో మరి మొదటిసారిగా వాస్కోడిగామా మన యొక్క భారతదేశాన్ని మరి చేరుకొని మరి అక్కడ మరి స్థావరాలు ఏర్పాటు చేయించడం, వ్యాపారం చేయడం, రాజకీయంగా ఎదురు ఇవన్నీ కూడా మనం చూసాం. అట్లాగే డచ్ వాళ్ళు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. అంటే వీళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఎందుకు వచ్చారు మన యొక్క భారతదేశానికి అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి అపారమైనటువంటి సంపద మరి ఈ సంపద అనేదే కాకుండా మన భారతదేశంలో మరి వ్యాపారం ఉన్నటువంటిది బాగా మరి లాభాలు చేకూర్చడం మరి అంతేకాకుండా రాజకీయంగా కూడా ఎదగొచ్చు అన్నటువంటి ఒక కోరిక ఆశ ఉండడం ఇదంతా కూడా ఏంటంటే మరి ఫ్రెంచి వారికి కానీ మరి డచ్ వాళ్ళకి కానీ పోర్చుగీస్ వాళ్ళకి కానీ మరి బ్రిటిష్ వారికి కానీ ఇది భారతదేశం మరి ఒక పుట్టినిల్లుగా మరి వాళ్ళకు కావలసినటువంటి అన్ని ఇచ్చేదానిగా మరి ఉండడం వల్ల మరి భారతదేశంలోకి యూరోపియన్లు అన్నటువంటి వాళ్ళు రావడం మొదలు పెట్టారని చెప్పేసి ఆ విధంగా భారతదేశంలోకి వచ్చినటువంటి వీళ్ళు ఏ విధంగా డెవలప్ అయ్యారు అన్నటువంటి విషయం మనం పరిశీలన చేసినట్లయితే వీళ్ళు మరి మనకు భారతదేశానికి మరి వ్యాపారం అన్నటువంటిదే చేసుకోవడం అన్నటువంటిది మరి జరగకుండా మరి వ్యాపారంతో పాటు రాజకీయంగా కూడా వాళ్ళు మరి ఎదగడం అన్నటువంటిది జరిగింది. ఇలాంటి కార్యకలాపాలు మన యొక్క భారతదేశంలో మరి నిర్వహించి రాజకీయంగా మరి వ్యాపారంగా మరి వీళ్ళంతా కూడా మరి అభివృద్ధి చెందడమే కాకుండా మరి చివరికి వాళ్లకు మరి రాజకీయ వ్యాపార పరంగా మరి పోటీతత్వం నెలకొని వాళ్ళు ఏం చేశారంటే యుద్ధాలు చేసుకునే వరకు వచ్చారు. ఆ విధంగా బ్రిటిష్ వాళ్ళు పోర్చుగీస్ వారిని డచ్ వాళ్ళని ఫ్రెంచ్ వాళ్ళని ఓడించేసి మరి వాళ్లే విజేతలుగా నిలిచి మరి వ్యాపార పరంగా అభివృద్ధి చెంది ఆ తర్వాత మన యొక్క భారతదేశాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని చివరికి పరిపాలించే స్థాయికి ఎదిగారని చెప్పేసి చెప్పొచ్చు. ఇది ఈనాటి యొక్క మరి భారతదేశంలోకి యూరోపియన్లు రాక ఏ విధంగా జరిగింది, దాని యొక్క పరిణామాలు ఏంటి, ఆ విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకోవడం అనేటువంటి చేసాం. మరొక టాపిక్తో మళ్ళీ నెక్స్ట్